హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టమాటో పప్పుని కమ్మగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. ఈ టమాటో పప్పు రైసు, రోటీ, చపాతీ, ఫుల్కా, పూరీలోకి కూడా అద్భుతంగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ టమాటో పప్పుని కమ్మగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా శనగపప్పుని అలానే కందిపప్పుని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఒక అరగంట నుంచి గంట పాటు నానపెట్టుకొని ఉంచుకోవాలి. మనము ఈ కూర వండే ముందు 1 టీ స్పూన్ పెసరపప్పుని, 1 టీ స్పూన్ ఎర్ర కందిపప్పుని మరొకసారి వాష్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకు అంటే ఈ ఎర్ర కందిపప్పు, పెసరపప్పు మనకి పప్పు రెసిపీ జిగురులా రావడానికి చాలా సహాయపడుతుందన్నమాట. శనగపప్పుని, కందిపప్పుని ముందుగానే వాష్ చేసి నానపెట్టుకోవడం వలన మనకి ఎర్లీగా కుక్ అవుతుందనమాట. మనము ఈ పప్పు తింటూ ఉంటే ఈ పప్పు 2 రకాల పప్పులు మెత్తగా అయిపోతాయి కదా గ్రేవీలాగా. మరొక 2 రకాల పప్పులు వచ్చేసరికి మనం తింటూ ఉంటే పలుకుల్లాగా పంట కింద తగిలి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇది ఇలా కాకుండా మీరు స్కిన్తో కూడా తీసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చక్కగా నీట్గా ఒకసారి వాష్ చేసి 4 రకాల పప్పులు నానపెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్లోని వాటర్ వేసుకోవాలి. ఈ పప్పులు నానబెట్టుకున్న వాటర్ని అయితే మీరు పడేయవద్దండి, ఆ వాటర్ తోటే మనము వేసేసుకోవాలి. మనం ముందుగానే పప్పుని వాష్ చేసేస్తాం కనుక మరలా వాటర్ని పడేయకూడదు. ఇలా చక్కగా వేసుకున్న తర్వాత మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు మాత్రమే వేయండి, ఇక ఏమి కూడా వేయొద్దు. టమాటో కూడా వేయొద్దు, ముందుగానే వేసినట్లయితే టేస్ట్ ఒకలాగా ఉంటుంది. ఇలా వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేయాలి. అయితే కుక్కర్లో విజిల్స్ అన్నీ ఏమీ లేదండి. ఎందుకు అంటే మీ స్టవ్ హీట్ని బట్టి, కుక్కర్ ప్రెజర్ని బట్టి ఉంటుంది. కొన్ని కుక్కర్లు వచ్చేసరికి 2-3 విజిల్కే మెత్తగా ఉడికిపోతుంది. మరికొన్ని కుక్కర్లు వచ్చేసరికి ఒక 10 విజిల్లు వేసినా సరే ఉడకదనమాట. అందుకుగాను తర్వాత నేనైతే ఒక 8-10 విజిల్లు వేయించానండి. వేయించిన తర్వాత అయితే ఇలా కుక్ అయిందనమాట. మనం 2 రకాల పప్పులు వేసాం కదా, పెసరపప్పు అలానే ఎర్ర కందిపప్పు. ఆ పప్పు వచ్చేసరికి మనకి గ్రేవీ లాగా వచ్చి మంచి టేస్ట్గా వస్తుందన్నమాట పప్పు. మరొక 2 రకాల పప్పు వేసాం కదా, కందిపప్పు, శనగపప్పు, అది పలుకుల్లా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయిలోని ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి పప్పు రెసిపీల్లో చాలా బాగుంటుంది. కొంతమంది ఉట్టు పప్పులోనే వేసుకొని తింటూ ఉంటారు. మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు కూడా. వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెము చిట్పట్లు ఆడే వరకు ఉంచుకోవాలి. వెంటనే మీరు అన్నీ వేయకూడదు. ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత 2 ఎండుమిరపకాయలు అలానే మరికొన్ని పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకోవాలి. నేను 2-3 కుక్కర్లో పప్పు విజిల్ వేసేటప్పుడే వేసేసాను కదా, మరొక 2-3 ఇప్పుడు వేసుకోవాలి. అయితే ఈ స్పైసెస్ అన్నీ మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవాలండి. అన్నీ అని ఏమీ లెక్కలేదు. ఎందుకు అంటే కొంతమంది ఈ ఘాటు స్పైసెస్ ఎక్కువగా తింటూ ఉంటారు, కొంతమందికి అలా ఇష్టం ఉండదన్నమాట. అందుకుగాను అయితే పచ్చిమిరపకాయలు ఇలా ఫ్రై చేయనవసరం లేదండి. లాస్ట్లో వేసుకుంటే అవి పప్పులో ఉడికి అవి పచ్చిగా తినడానికి మనకి చాలా బాగుంటాయి అన్నమాట. అందుకుగాను వెనక నుంచి వేసుకోవాలి. చిటికెడంత పసుపు తాలింపులో మాత్రమే వేసుకోండి, తర్వాత వేయొద్దు, పచ్చివాసన చిరుచేదు వస్తుంది. అది ఫ్రై అయిన తర్వాత టమాటోలు 2-3 టమాటోలు చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఒక 1/4 టీ స్పూన్ ఓన్లీ అల్లం పేస్టు, పచ్చిమిరపకాయ చీలికలు నేను ముందు చెప్పాను కదా, ఈ టైంలో మాత్రమే వేసుకోండి. ఈ టమాటో ఫ్లేవరు పచ్చిమిరపకాయ పట్టి పుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి పప్పులోని. ఇవన్నీ వేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న పప్పుకి ఈ టమాటోకి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటో అనేది మెత్తగా అయిపోవాలన్నమాట, పలుకుల్లాగా అనేది ఉండకూడదు. ఈ ఆయిల్లో ఫ్రై అయ్యి మనం వేసిన ఫ్లేవర్స్కి బాగా పట్టి కొంచెం గ్రేవీలాగా అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీ దగ్గర వంటకారం ఉన్నట్లయితే అలా వేసేసుకోవచ్చు. కొంతమంది విడివిడిగా వేసుకుంటూ ఉంటారు కదా, ధనియా పౌడరు, జీరా పౌడరు, రెడ్ చిల్లీ పౌడరు, చిటికెడంత మసాలా లాస్ట్లో వేయండి.
పప్పు చాలా రుచిగా ఉంటుంది. కొంతమంది ఓన్లీ నాన్ వెజ్ రెసిపీస్లోనే మసాలాలు వేస్తూ ఉంటారు. అప్పుడెప్పుడు ఈ పప్పు ధాన్యాల్లోని అలానే వెజిటేరియన్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎండింగ్లో వేసుకోవచ్చు. మీకు మసాలా ఫ్లేవర్ ఎక్కువగా వద్దు అనుకుంటే మాత్రం స్టార్టింగ్ తాలింపులోనే కొంచెం చెక్క లవంగాలు వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఒక 1/2 టీ స్పూను చింతపండు పేస్ట్ని వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే టమాటాలు కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. ఇది నేను గుజ్జు ముందుగానే హాట్ వాటర్లోని చింతపండుని కొద్దిగా బాగా గుజ్జు తీసుకొని కొంచెం ఉడికించేటప్పుడు పసుపు అలానే ఆయిల్ వేసి కొంచెము ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తారనమాట, ఈజీగా ఉంటుంది అని. మనము అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ఉంటాం కదా, అప్పటికప్పుడే పులిహోర కూడా చేసుకోవడం కోసం చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు. అయితే నేను ముందు చూపించిన మసాలా దినుసులు మీ దగ్గర లేని ఎడల వంటకారాన్ని కూడా వేసుకోవచ్చు. అందులో మనకి ముందుగానే అన్నీ మిక్స్ అయి ఉంటాయి కదా, ధనియా, జీరా, రెడ్ చిల్లీ పౌడర్ ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పుని వేసేసి లాస్ట్లోని ఒక క్యారెట్ని తురుముకొని వేసుకోండి. టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ క్యారెట్ తురుము అయితే మీరు పప్పు ఉడికించేటప్పుడే వేయొద్దండి, ఎండింగ్లో మాత్రమే వేసుకోవాలి. మేము క్యారెట్ అయితే చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం ఇంట్లోని. హెల్త్కి మంచిది, టేస్టీగా కూడా ఉంటాయి, కలర్ఫుల్గా కూడా. ఇవన్నీ వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ పప్పుకు పట్టిన తర్వాత చిటికెడంత మసాలా చెప్పాను కదా నేను ముందే, ఆ చిటికెడు మసాలా యాడ్ చేసేసుకోవాలి మీ ఫ్లేవర్కి తగ్గట్టుగా. ఒకవేళ మీకు ఇష్టం లేనట్లయితే స్కిప్ చేసేయవచ్చు. తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా నేను ఎండింగ్లోనే వేస్తానన్నమాట. ఈ మసాలా ఫ్లేవర్ వేసిన వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి. అందుకు గాను మరలా మీకు చూపించడం కోసం మరొక చిటికెడు వేసి చూపిస్తున్నాను అనమాట. ఒక్కోసారి కెమెరా ఆన్లోనే ఉంటుంది అనుకుంటూ నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. లాస్ట్లో వచ్చేసరికి ఆ వీడియోలో క్లిప్పింగ్ కనిపించదు అనమాట, మిస్ అయిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు ఇలానే. ఇవన్నీ వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అయితే నాకు కొత్తిమీర ఇలా కరివేపాకు ఎండింగ్లోనే ఇష్టము, ఆయిల్లో ఎక్కువగా ఫ్రై అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదండి. తర్వాత ఇలా చక్కగా మిక్స్ చేసుకొని ఒక అరగంట పాటు అలానే వదిలేసి మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే టమాటో పప్పు చాలా కమ్మగా గ్రేవీలాగా రెడీ అయిపోతుంది. పప్పు అయితే రైసు, రోటీ, చపాతీ, ఫుల్కా, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. ఎందుకు అంటే మనము 3-4 రకాల పప్పులు వేసాము, అలానే మసాలా ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేసాము కదా, అందుకు గాను చాలా కమ్మగా ఉంటుంది. ఉట్టుగా తిన్నా సరే సూపులా భలే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు ఎప్పటికప్పుడే నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేశం.